హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. దేశమా వినుమా కల్వరీశ్వరం, భారతదేశమా వినుమా కల్వరీశ్వరం, దేశమా వినుమా కల్వరీశ్వరం, భారతదేశమా వినుమా కల్వరీశ్వరం, దేశమా నా భారతదేశమా, దేశమా నా భారతదేశమా, దేశమా నా భారతదేశమా, దేశమా నా భారతదేశమా, దేశమా వినుమా కల్వరీశ్వరం,
దేవుని స్తోత్రం. గగనాల పైన కూర్చున్న మహారాజు, సముద్రాల పైన నడిచొచ్చే రారాజు. గగనాల పైన కూర్చున్న మహారాజు, సముద్రాల పైన నడిచొచ్చే రారాజు. యేసయ్యా
హల్లెలూయా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని. Yeah.
నేను నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని నాలో నీవు నీలో నేను నీ అందే పరవశించాలని. దేవుని స్తోత్రం. మరి ఎక్కడ అవుతుంది? ఎవరు మాట్లాడకూడదు రికార్డు. నజరేయుడా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని కొలువెత్తి నీ కీర్తినే చాటినా. నజరేయుడా ఎన్ని యుగాలకైనా
దేవునికి స్తోత్రం. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు పాట ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాము. ఈ సమయంలో మనము ఆరాధన చేసుకోవడానికి అందరూ లేచి నిల్చున్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 103 కీర్తన మొదటి 6 వచనాలు మన మధ్యలో అక్షమ గారు చదువుతారు. తను అనుసరించి పలుకుదాము. కీర్తనలు 103 మొదటి 6 వచనాలు. అక్షం గారు చదివి సహకరించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదిర్చేవాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షరాజు యవనములే నీ యవనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆమేన్. దేవుడి లేఖనం మనకు దీవించిన గాక. లేఖనం చదివి సహకరించినటువంటి మరి తల్లి దేవుడు దీవించిన గాక. మనం అందరం కూడా ఆరాధన చేసుకుందాము. అందరం కూడా ఆరాధన చేద్దాము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం చెప్తాము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 హల్లెలూయా. Hallelujah, hallelujah, hallelujah. Devani stotram, 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 stotram. Hallelujah, 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 hallelujah. ఓ దేవానికి వందనాలు. హల్లెలూయా కన్నబడ 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా దేవానికి వందనాలు వందనాలు దేవానికి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా గ్లోరీ 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 మహిమ మహిమ పరిశుద్ధాత్ముడానికి వందనాలు 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 హల్లెలూయా రాజా రక్షకుడా మోక్షకుడా పరిశుద్ధుడా పావనుడా కృతజ్ఞుడా పాపరాజుడా పుణ్యాత్ముడా నీకు వందనాలు. ఆమేన్ అన్నమాట. అనుకుని కరుణామూర్తి కరుణామయ రక్షకుడా యోగికుడా ప్రాణప్రదాత నీకు వందనాలు. సద్గుణరా శ్రీనికి వందనాలు. జ్యోతిర్మయుడా నీకు వందనాలు. శ్రీమంతుడా నీకు వందనాలు. కోటి సూర్యుడు దేవానికి వందనాలు. శరీరం చుట్టూ అమృతమైన తేజోమయమైన దేవానికి వందనాలు. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా వందనాలు వందనాలు వందనాలు. ఓ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ వందనాలు. ఓ గ్లోరీ 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 యేసయ్యా. ఓ నా పాపములు క్షమించిన దేవుడైన నీకు స్తోత్రం. దేవుడైన నా ప్రేమించిన దేవుడైన పరిశుద్ధ దేవుడానికి స్తోత్రమయ్యా స్తోత్రం. ఎంతకాలం అయితే నీ మనస్ఫూర్తిగా ఆరాధన చేసి ఈ లోకంలో దేవుని ఆరాధన చేయకపోతే పరలోకంలో దేవదూతలు నిత్యము దేవుని ఆరాధన చేయలేవు. హల్లెలూయా
గొప్ప దేవుడా ప్రాణ ప్రభాతానికి
యేసయ్యా 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 యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్పండి, కూడా దేవుని భయపడతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమస్తుగా ఆయనకి సమర్పిస్తూ వాక్య పరిచర్యలు కూడా దేవుడు మనతో ప్రత్యేక రీతిగా మాట్లాడాలన్నా మన వచ్చినటువంటి లూదియం గారు మనం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డారా, దేవుని మాటలను మనం జ్ఞాపం చేసుకుందాము. మనం దేవుని మాటలు ఈ యొక్క 10-20 నిమిషాలు లేదా అరగంట గంట వినిస్తున్న మాత్రంగా మనకి అవన్నీ మనకి వచ్చి మనం ఎక్కువ ధ్యానం చేస్తూ ఉండాలి. ఏం చేయాలి? మెడిటేషన్ చేయాలి, అంటే ధ్యానం. దేవుని మాటలను మన మట్టు మనం ధ్యానం చేసుకోవాలి. మన మట్టు మనం చదవాలి దేవుని వాక్యాన్ని. ఎంతమంది ఈ రోజు బైబిల్ చదివారు, లేకపోతే ఈ వారంలో చదివారు? ఈ రోజు అని కానీ ఆదివారం నుంచి సోమవారం ఎంతమంది చదివారు? ఎంతమంది? రోజు చాలా మంది బైబిల్ చదువుతున్నారు. చాలా సంతోషం. చాలా రోజు చదువుతున్నారు. రోజు కొన్ని అధ్యాయాలు చదివిన వాళ్ళు ఉన్నారు, వచనాలు చదివిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చాలా వచనాలు చదివిన వాళ్ళు ఉన్నారు, చాలా అధ్యాయాలు చదివిన వాళ్ళు ఉన్నారు. అందరూ బైబిల్ చదువుతున్నారు. మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. రోజు ప్రార్థన చేస్తున్నారా? అదే అడగొద్దా, మా పాస్టర్ వచ్చారు గట్టికి అలా అడగకు, అలా అడిగితే వాళ్ళు బాధపడతారు అని అంటూ ఉంటారు ఒకసారి. మరి బాధపడితే ఎలాగా, అడగకపోతే ఎలాగా? పాస్ గారు ఎప్పుడైనా అడిగారు కాదు, అడిగినా బాగుండు, చదువుతున్నావు అడగక మా పాస్ గారు అందుకే చదవలేదు కొంతమంది అనుకుంటే. కాబట్టి మీరు అనుకుంటారని మమ్మల్ని అడగలేదు అంటారని అడుగుతున్నది. దేవుని స్తోత్రం. అయినా నేను పెట్టారా, బైబిల్ అన్నది చాలా ప్రాముఖ్యం. బైబిల్ ఎక్కువ చదువుతూ ఉండాలి. తర్వాత ప్రార్థన ఎక్కువ చేయాలి. బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం పక్షికి 2 రెక్కలు అన్నారు. ఆ 2 ఉంటే మనం ఎక్కడికైనా ఎగిరిపోతాం. ఏ సమస్యలోనైనా ఎగరగలం. ఏ సమస్యలైనా ఎగరగలం. ఒకవేళకి పక్షులకి ఎర వేయడానికి గురి చూసినప్పుడు అయినా రెక్కల్లో బలం ఉంటే ఎగిరిపోతాం. దొరకండి. దేనికి? వేటగానికి ఊరికి దొరకకుండా ఉండాలంటే రెక్కల్లో బలం ఉండాలి. దేవుని స్తోత్రం. నువ్వు సరిగా ఉండాలి. ఆ 2 రెక్కలు ఏంటి చెప్పాలి? 2 రెక్కలు ఏంటి? 1 ప్రార్థన, 2 వాక్యం. ఈ 2 ఉండాలి. మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. మోకాళ్ళు నల్లబడితే హృదయం తెల్లబడతారు. మీరు రాసుకుంటే మీ మొఖాలు తెల్లబడతాయి అంటారు. ఏదో రాసుకుంటే అది కొంతకాలమే, కానీ దానికన్నా ఆంతరంగిక అంటే బాహ్య సౌందర్యం కన్నా ఆంతరంగిక సౌందర్యం మిన్న. ఆంతరంగిక సౌందర్యం అంటే హృదయ సౌందర్యం. హృదయాలంకరణ ఉండాలి, బాహ్య అలంకరణ కాదు. బయట అలంకరణ కొంతకాలం ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుంది? మహా అయితే కొంతకాలమే. మహా అయితే ఒక ప్లేస్ ఉంటుంది కదా మనందరికీ, ఆ ప్లేస్ వరకు ఉంటుంది. ఏ ప్లేస్ మనందరికీ ఒక ప్లేస్ ఉంటుంది. అందరూ సమానమే ఒక దగ్గరికి. ఒకసారి వచ్చేసరికి ఇప్పుడు అన్ని రంగులు వేసుకున్నా అందరూ అంత గొప్పడన్నా అక్కడ మాత్రం అందరూ సమానం. ఎక్కడ? ఆ ప్లేస్ లో అందరూ సమానమే. ఒకరికి చెక్కలతో కాల్చచ్చు. చెక్కలతో కాల్స్తే ఆ బూడిది రేట్ ఎక్కువ ఉంటుంది అంటారా? ఆ బూడిద అందరికి పనిచేస్తుంది అంటారా? నువ్వు గంధపు చెక్కలతో కాల్చినా మామూలు చెక్కలు కాల్చినా నువ్వేమైపోవాలి? కాల్స్తే పూడిస్తే మట్టి అయిపోవాలి. నీ దేంతో, నీ బంగారంతో పూడ్చినా, ఇసుకతో పూడ్చినా, ఉప్పుతో పూడ్చినా, దేంతో పూడ్చినా ఒకప్పటికి మనం ఏమైపోవాలి? మట్టి అయిపోవాలి. మట్టిలో కలవాలి. ఈ సత్యం మనకు బాగా తెలియాలి. ఇలాంటి దానిలోంచి మనము పరిస్థితుల నుంచి ఎగరాలి అంటే మనం 2 ఉండాలి. ఏడుండాలి? ప్రార్థన. సొంతని అడగలేను. ప్రార్థన చేస్తున్నావా, బైబిల్ చేస్తున్నావా అని మళ్ళీ మానేస్తారేమో. దేవుని స్తోత్రం. అడుగుతున్నారంటే ప్రేమిస్తున్నారని అర్థం. వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటున్నారని అర్థం. బాగా ఎవరినైనా ఒక
అడుగుతున్నారు, పలకరిస్తున్నారంటే వాళ్ళు క్షేమాన్ని కోరుకునేటేనా? ప్రెసిడెంట్ చెప్పరు కొంతమంది అంటే వాళ్ళు క్షేమాన్ని కోరుకుంటారా అంటే అది ఎలా ఉన్నా ప్రెసిడెంట్ బాగున్నావా అంటే క్షేమాన్ని కోరుకున్నాడు. ఎలా ఉంది పొరపెట్టుకొని వెళ్ళిపోయి అంటే వాళ్ళు క్షేమాన్ని కోరుకునేవరే. నిజంగా క్షేమాన్ని కోరుకున్నారంటే కనీసం పలకరిస్తారు, కానీ కనీసం స్మైల్ కుర్రాన్ని కొంచెం ఇప్పుడు కన్ను మారిందా వందనాలు చెప్పట్లేదు కొంతమంది అంటున్నారు. అంతే మేము వందనాలు అంటే వాళ్ళు ఇలా అంటున్నారు. అంటే ఎలా పోయేస్తున్నావా లేదా ఏదంటున్నావో అర్థం అవ్వట్లేదు, ఇలా అంటున్నారు. అది ఎక్కడ నేర్చుకున్నావో తెలియదు. వందనాలంటూ కనీసం వందనాలంటూ ఇలా కనీసం ఇలాగంటే అప్పుడు పాత మేము చాలా కనబడితే మేము ఇలా అనేవాడు, చాలా కనబడితే మేము ఇలా అనేవాడు. ఇప్పుడు అలా అనట్లేదు, రివర్స్ లోను. దేవుని స్తోత్రం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, నేను మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఏంటంటే మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనంలో ఆ విషయం నేను చెప్తాను. 5వ అధ్యాయంలో సంఘటన మనకు జరిగింది. మార్కు సువార్త 5 తీసి ఉంచండి. అలాగా నేను చదవనట్టు చదవాలి. క్రైస్తవులు రెండు రకాలు అని చెప్తున్నాను. క్రైస్తవులు ఎన్ని రకాలు? 2 రకాలు. అయితే 2 రకాల్లో ఏ రకంగా మనం ఉన్నాము అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ 2 రకాలు ఏంటంటే, క్రైస్తవులు 2 రకాలు ఏంటంటే, దెయ్యము చేత బాధపడే క్రైస్తవులు. ఏంటి? దెయ్యము చేత బాధపడే క్రైస్తవులు, దెయ్యాన్ని బాధపడే క్రైస్తవులు. 2 రకాల క్రైస్తవులు. ఏంటి? బాగా వినాలి, ఆ మాట జ్ఞాపించుకోవాలి. అలా అడుగుతాను, నేను వచ్చేవాళ్ళని అడుగుతాను. ఏ మాటలు చెప్పాను? ఎక్కువ మాటలు చెప్పను, 1-2 మాటలు అడుగుతాను. పోయిన వారం ఏం చెప్పాను? సహనముతో కనిపెట్టుకోవాలి. మరి ఒక్కరే చెప్పారు, మిగతా వాళ్ళు ఏమేరు అంటే మీకు తెలుసు కానీ మిగతా వాళ్ళు అలా చెప్పరు. నేను చర్చిలో మౌనంగా ఉంటే దేవుడిని స్తుతించడా అని చర్చిలో మాట్లాడడం కాబట్టి అలా మాట్లాడమేము అని చెప్పలేదు. మీకు తెలుసా? నేను అంత ముందు వారం అయితే ఎవరి గురించి చెప్పుకున్నాం? ఎవరు చెప్పారు? ఇస్సాకు గారు చెప్పారు. దేవుని స్తోత్రం. అయితే ఈ వారము ఏమి లేదంటే దెయ్యము చేత బాధపడే క్రైస్తవులు, దెయ్యాన్ని బాధపడే క్రైస్తవులు. ఏ కోణంలో మనం ఉన్నాం, ఎలా ఉండాలి? దెయ్యము చేత బాధపడే క్రైస్తవులుగా ఉండాలా? దెయ్యాన్ని బాధపడే క్రైస్తవులుగా ఉండాలా? దెయ్యాన్ని బాధపడే క్రైస్తవులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి దెయ్యము చేత బాధపడుతున్నాడు, అపవాది చేత బాధపడుతున్నాడు, అపిత్రాత్మ చేత బాధపడుతున్నాడు. అపవాది, అపిత్రాత్మ, దెయ్యము ఇవన్నీ కూడా ఒకటే. ఆ సందర్భం బట్టి ఆ పదం వాడతాం. అన్ని ఒకే పదాలు, ఒకే అర్థాన్ని ఇస్తాయి. అయితే ఈయన ఈ యొక్క మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఉన్నాడట. ఆయన ఎక్కడ ఉండేవాడు అంటే సమాధిలో ఉండేవాడంట. ఆయనకు దెయ్యం పెట్టిందంట, అపవిత్రాత్మ పెట్టిందంట. ఆయనకి ఒక దెయ్యం కాదు, చాలా దెయ్యాలు పెట్టాయంట. అయితే అక్కడ చూడండి, ఒకసారి చూడండి. ఈసారి 7వ వచనం చూడండి. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి దేవుని అడుగుతున్నాడు? ఏమంటాడు తెలుసా? ఆ దారిన యేసు ప్రభుల వారు వస్తున్నారు. ఈ గెరాసేనులో దేశంలో ఉన్నటువంటి దెయ్యం పెట్టిన ఈ వ్యక్తి, ఈ సేన, ఈయన పేరు సేన అంటే అనేకములు, చాలా దెయ్యాలు ఉన్నాయన్నమాట. ఒక గుంపు దెయ్యాలే ఉన్నాయి. దెయ్యం గుంపు, దెయ్యం యొక్క దురాత్మల సమూహం ఉంది. దెయ్యాల గుంపే ఇల్లు చేసేసాయి. దెయ్యాల గుంపే చేరేసింది, దెయ్యం కాదు, దెయ్యాల గుంపు చేరేసింది. ఒక గుంపు అంటే 100-200 కాదు,
కొన్ని వేలు దెయ్యాలు ఆయన పెట్టేసి ఆ దెయ్యాల యొక్క బలం చేత ఎవరు కూడా అందరూ వచ్చి ఊరి వాడు అందరూ వచ్చి గొలుసుతో కట్టినా సరే తెలిపేసేవాడు. తన మట్టు తన రక్తాన్ని తన మట్టు తాను గాయపరుచుకునేవాడు, తన శరీరం తను తినేసేవాడు. ఆ మధ్యలో తుల్లోనూ ఒక ఆయన కత్తెచ్చుకొని బ్లేడ్ తెచ్చుకొని ఏలు పోసేసుకొని ఏలు తీసేసుకొని అగ్గిలో పెట్టుకొని కాల్చుకొని తినేవాడు. ఆ మధ్యలో అదే ఆ దెయ్యం పెట్టేసింది. అది పిచ్చానండి ఏదనండి, పిచ్చోడనండి, అంత పిచ్చి అంటే ఆ దెయ్యం పెట్టేసి ఆడి శరీరాన్ని వాడు కాల్చుకొని నరికేసుకొని మళ్ళా కాల్చుకొని తినడం అంటే ఎంత భయంకరమైన పరిస్థితి. అంటే దెయ్యం చేసే పని. అయితే ఈయన దెయ్యం పెట్టిన వ్యక్తి, కానీ ఎంత దెయ్యం పెట్టినా దేవుడు అంటే యేసు ప్రభు అంటే తెలుసు దెయ్యాలకి. యేసు ప్రభు దెయ్యాలు ఏం చేస్తా తెలుసా? యేసు ప్రభు వచ్చినట్లే దెయ్యాలు వణుకుతాయంట, దెయ్యాలు మాట అంటాయండి. ఎవరి మాట చెప్పినట్టు అంటాయి, అంటాయి. మనం విన్నాం, మన తల్లిదండ్రుల మాట విన్నాం, కూర్చోంటే కూర్చోమని నిలబడమంటాడు. దేవుడి మాట వినాం, పెద్దవారి మాట వినాం, పాస్టర్ మాట వినాం, సంఘం మాట వినాం, పెద్దవాళ్ళ మాట గౌరవించం. ఈ దెయ్యాలు మాత్రం ఒలుగుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. ఈ దెయ్యము ఏమంటో తెలుసా? దెయ్యానికి ఒక సంగతి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేం పని? నన్ను బాధ పెట్టకు నువ్వు వచ్చావా? నన్ను బాధ పెట్టవద్దు అంటుంది. ఏంటి బాధపడుతుంది? ఎవరు? దెయ్యాలు బాధపడుతున్నాయి, దెయ్యము చేత బాధపడుతున్నాడు. అంటే దెయ్యాలతో బాధపడే క్రైస్తవుడు ఈయన. అంటే క్రైస్తవుడు ఎందుకంటారంటే సర్వోన్నత దేవుని కుమారుడు అని తెలుసంటే ఈయనకి క్రైస్తవుడు కదా. యేసు ప్రభువే దేవుని కుమారుడు అని ఎలా తెలుసు? ఈయనకి కొంచెం తెలుసు, కానీ దేంతో బాధపడుతున్నాడు? దెయ్యాల చేత బాధపడుతున్నాడు. దేవుని దెయ్యాల చేత ఏమంటాడు? అలా బాధపడుతూ నన్ను బాధ పెట్టొద్దు అంటున్నాడు. యేసు ప్రభు బాధ పెడతాడా? అంటే దెయ్యాన్ని అటాక్ చేస్తే దెయ్యానికి బాధే. దెయ్యాన్ని ఉన్నటువంటి దెయ్యాన్ని అపవిత్రాత్మని పొమ్మంటే దెయ్యాన్ని బాధే, దాన్ని బాధ పెట్టినట్టే. అంటే పొమ్మంటే బాధ పెట్టినట్టే. అప్పుడు దేవునికి అర్థమైపోయింది, ఇందులో ఈ చేస్తుంది ఈయన కాదు, ఈయనలో ఉన్నటువంటి దెయ్యమే ఈ మాట అనిపిస్తుంది అంటే. అని తర్వాత బాధపడ్డదంటున్నావా? సర్వోన్నతులు దేవుని కుమారుడు తెలుసు కదా, సరేలే నన్ను ఒప్పుకున్నావు, సరేలే అని ఆయన వెళ్ళిపోలేదు. ఆయన మెచ్చుకున్నంత మాత్రాన సర్వోన్నతులు దేవుని కుమారుడా అనేంత మాత్రాన ఆయన పొంగిపోయి ఆ దెయ్యాన్ని అలా ముల్లీడు. సరే బాబు నువ్వు గొప్పడు బాబు, నువ్వు లేకపోతే నీ దేవుడు బాబు, నువ్వు లేకపోతే నాకు లేదు బాబు అంటే బాబుని కాలు పెట్టుకున్నాడంటే గంజాయి దిగులోడు ఫోన్లని కాలు మీద పెడుతున్నాడని వదిలేస్తాడు. కానీ యేసు ప్రభు దెయ్యాన్ని పాపాన్ని మాత్రం, పాపిని క్షమిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని మాత్రము ద్వేషిస్తాడు. అంటే పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు, పాపాన్ని ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. పాపములో ఉన్నటువంటి మనిషిని, పాపంతో ఉన్న మనిషిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని మాత్రం ఎప్పుడు కూడా ఆయన ప్రేమించడం. దేవుని స్తోత్రం కలుగును గాక. సర్వోన్నతుల దేవుని కుమారుడు నాతో నీ పని అంటే నువ్వెవరు గద్దించాడు. 10 మార్కున్నాడంట, మమ్మల్ని వదిలిపోవని 10 మార్కున్నాడు. 10 మార్కున్నంత మాత్రంగా వదిలేడు ఆయన. నీ ఏ దెయ్యం అయితే, ఏ పాపం అయితే నిన్ను బాధ పెడుతుందో దాన్ని వదిలించినాక ఆయన 10 మార్లు వదిలి అన్న నిన్ను వదలనాడు దేవుడు. దేవుని స్తోత్రం. నీలో ఉన్నట్టు దెయ్యం అంటే ఏమనుకుంటారండి? దెయ్యం అంటే మనకున్నటువంటి అపవిత్రాత్మలు, మనకు ఉన్నటువంటి బలహీనతలు. దెయ్యాలంటే ఏంటి? మనిషికి ఉన్న బలహీనతలే దెయ్యాలు. దెయ్యాలంటే మసాల్లో ఉంటాయి, తెల్లగా వస్తుంది, అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది, ఇలా ఎరదూసుకో వస్తుంది. అవి ఏమి కాదండి దెయ్యాలంటే. మనలో ఉన్నట్టు బలహీనతలే, మనలో ఉన్నటువంటి చెడు కార్యాలే. ఒక వ్యక్తిలో చెడు కార్యాలు ఉంటాయండి చాలా మంది. కొంతమందికి బూతులు, కొంతమందికి సినిమాలు, కొంతమందికి తాగుడు, జోదము, ఇంకా రకరకాల ఉంటాయి. కొంతమంది అపనమ్మకం అంటే ఏం చేస్తానులేండి. కొంతమందికి ఏంటంటే గర్వం, అహంకారం, కుట్లత, ఎన్నో రకాల అన్ని కూడా మనిషిలో ఉన్నవి దెయ్యాలే. అవే పాపాలు. అలాంటివన్నీ కూడా ఇవన్నీ ఏకమైపోతే ఏం చేస్తున్నాడో
తెలియదు. అలాంటి దగ్గరికి దేవుడు వస్తే ఏమన్నాడంటే నాతో నీకు ఏం పని అన్నాడు. మమ్మల్ని బాధపరచడానికి వచ్చావా, మమ్మల్ని అలా ఉండని అని బతిమాలుకుంటాడంట చాలా. కానీ దేవుడు ఏం చేశాడంటే నీ బతిమాలి మాత్రం నేను వదలను, నువ్వు వెళ్ళిపోవాలా. నీ పేరు ఏం పేరు అంటే నా పేరు శానా, ఈ మనిషిని వదిలిపో అంటే ఆ మనిషి వెళ్ళిపోయాడు. ఆయన దెయ్యాలతో బాధపడే క్రైస్తవుడు ఇప్పుడు ఏమో తెలుసా, దెయ్యాన్ని బాధపడే క్రైస్తవుడిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. మారిపోయాడు. ఆ దెయ్యాలు పోయి స్వస్థత పట్టలేవు. అప్పటికి వెంటనే యేసుప్రభుతో ఉన్నవాళ్ళు 2-3 జతలుగా, ఇంకా యేసుప్రభుతో ఉంటే మాకు తిరిగి వెళ్ళాలని ఉండదు కదా. కొంతమంది 1-2 జతలు పట్టుకెళ్తారు కదా, ఎవరు ఇచ్చుంటారు. పట్టలతో స్వస్థచిత్తుడై ఆయన పాదాలు పెట్టుకొని ఆయనతోనే ఉన్నాడు. ఇప్పుడు ఎలాగా దెయ్యాన్ని బాధపెట్టి ఇప్పుడు ఏంటంటే ఊరి వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా, ఇప్పుడు అలాగే ఉండాలని కోరుకున్నారు. దెయ్యం ఉన్నప్పుడైతే, అపవాదం ఉన్నప్పుడైతే అందరూ ఆయన ఏమి దగ్గరికి కట్టేవారు కానీ దగ్గరికి వెళ్ళేవారు కాదు. ఇప్పుడు ఏమంటారంటే బాబు మా ఊర్లో మేము ఉండొద్దు, వెళ్ళిపో మా పందులన్నీ కూడా చచ్చిపోతున్నాయి. ఇంకా చాలా మంది ఇలాంటి ఉన్నారు. ఇంకా దెయ్యాలు మా ఊర్లో ఉన్నారు, దెయ్యాలు పెట్టిన ఉన్నారు, అభ్యంతరాలు పెట్టిన ఉన్నారు. వాళ్ళు కూడా బాగుపడిపోతే అవి కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయి, పందులకు వెళ్ళిపోతాయి. మా పందులు చచ్చిపోతాయి. అంటే పందుల గురించి అని ఆలోచించారు కానీ మనుషుల గురించి ఆలోచించలేదు. దేవుని బిడ్డలారా, ఆయన కూడా అంటాడు అయ్యా నీతో ఉంటానంటే నువ్వు నాతో ఉండడం కాదు, నువ్వు దెయ్యంతో బాధపడ్డావు, అభ్యంతరంతో బాధపడ్డావు. నీలా అభ్యంతరంతో బాధపడిన వాళ్ళందరినీ కూడా బాధ పెట్టడానికి నువ్వు దెయ్యాన్ని బాధపెట్టేవాడిగా వెళ్ళి స్వార్థ చేయని ఆయన పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభువులారా మనం దెయ్యాన్ని బాధపెట్టే క్రైస్తవులుగా ఉండాలి. ఎందుకంటే అపవాది ప్రకటన 12:12 ఏం రాయబడిందంటే సాతానంట తనకు టైం లేదంట, మనకి టైం లేదంటాం. ఏంటి రాదంటే ప్రజెంట్ టైం లేదంట. కానీ అపవాది కూడా టైం లేదంట. అపవాదికి అంటే అపవాదికి తనకి సమయం కొంచెమే గుర్తెరిగి 12:12 ఉంది. ప్రకటన 12:12 ఎవరు అందుచేత దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అపవాదికి ఏంటంటే ఆ సమయం లేదని దాన్ని చూస్తూ ఉన్నాడు. అయితే ఒక 3 విషయాలు నేను 3 మాటలు చెప్పి ముగిస్తాను. ఏంటంటే అపవాదిని లేదా దెయ్యాన్ని బాధ పెట్టాలంటే బైబిల్ గ్రంథంలోనే దెయ్యాన్ని బాధ పెట్టాలంటే మనం ఏం చేయాలి? దెయ్యాన్ని బాధ పెట్టాలంటే మనము మొదటగా ఆత్మ కలిగి ఉండాలి. మన జాగ్రత్త ఉండాలి. దెయ్యాన్ని బాధపడాలంటే ముందు మన జాగ్రత్తగా ఉండాలి, మనం పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే అదే మనం దినవర్తన గ్రంథంలో అంటాడు దేవుడు ద్వితీయోపదేశకాండంలో, మీరు దేవుడు విలిపిస్తాడు, శత్రువుల్ని మీకు అప్పచెప్తాడు. శత్రువు అపవాది ఏమో మనకి శత్రువు. అపవాదం అంటే ఏంటి చెప్పాలి? అపవాదం అంటే ఏంటి? శత్రువు అంటే అపవాదం అంటే దెయ్యం అంటే సాతాను. ఈ సాతాను మనకు అప్పగించాలంటే మనకు చేయవలసిన పని ఏం లేదు, మనం పవిత్రంగా ఉండడమే. ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంది, అంటే 23వ అధ్యాయంలో ఉంది. మీరు దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, శత్రువులు మీకు అప్పగిస్తాడు కనుక మీరు పరిశుద్ధపరచుకోండి, మీరు పవిత్రంగా ఉండండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవడం ఉంది. సరే, మనం అలా శుద్ధి చేసుకున్న తర్వాత మనము దెయ్యాన్ని బాధ పెట్టే వారిగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మనం క్షమించాలి. ఏం చేయాలి? క్షమించాలి. అందుకనే చూడండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఇలా కిందగా చూస్తే 4వ అధ్యాయం 27వ వచనంలో నుంచి 32వ వచనం చదవండి ఒకసారి. 32వ వచనం, ఒకని ఎడల ఒక దయ కలిగి కరుణాహృదులై దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలమ్మా? దెయ్యాన్ని బాధ పెట్టే క్రైస్తవులుగా ఉండాలంటే మనం క్షమించాలి. ఏం చేయాలి? క్షమించాలి. అదేంట క్షమించడం అంతా మనం క్షమించేస్తూ ఉంటే ఇంకా ఎలా ఉంటదంటే దెయ్యాన్ని బాధే. ఇప్పుడు ఏదో అన్నానండి, మనం తిట్టారు అనుకోండి, మనం క్షమించేసి మళ్ళీ మాట్లాడేస్తున్నాం. అదేంటి మళ్ళీ మాట్లాడుతున్నాను నేను, మళ్ళీ మాట్లాడుతున్నాడా అంటే అంటారు. చూడండి అంటారు ఏమన్నా సరే ఏముండదంటారు కదా. మనకు
ఏం సిగ్గులేగా మాట్లాడుతున్నాం. మన దేవుడు నమ్ముకున్నాడు సిగ్గిపోయింది మనం. సిగ్గు చిన్నప్పుడే పోయిందంటారు కదా, అది కాదు. మన దేవుడు నమ్ముకున్నప్పుడే మన సిగ్గులేని వారు ఎన్ని తిట్టినా సరే మనం యేసుప్రభు ఏం చేశాడు? అవమానం నిందలు ఎన్ని తిట్టినా తిట్టాడు ఆయన. ఏం చేశాడు? క్షమించండి, మీరు మీ శత్రువులు క్షమించమన్నాడు. శత్రువుల కోసం ఏం చేయమన్నాడు ఆయన? ప్రార్థన చేయమన్నాడు. అంటే క్షమించుడు సారి చాలా గట్టిగా అనేసారు సార్, నా మీద పడిపోతారు, నన్ను అనేస్తారు, నాతో గొడవ పెడతారు, ఈ మాట అంటారు, నాతో గొడవ పెడతారు, అప్పుడు నేను చూసుకుంటాను. కొంతమంది ఏం చేస్తారంటే ఏది లేదు అంటే అనరాని మాట అంటారు, కోపం వచ్చేస్తారు కదా, అప్పుడు గొడవ పెట్టేస్తారు. గొడవ పెట్టే కారణం ఉన్నారు కదా. ఊర్లో ఒక ఇల్లు ఉండేది, మా ఇంటి పక్కన మా దగ్గరలో ఇల్లు ఉండేది. ఏది 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 అనుకుంటా లేనిపోని మాట్లాడేది అనమాట. తెలుసు తప్పుగా కాదని. అప్పుడు ఎట్లా ఏమంటే ఎంత రియాక్ట్ అవుతాం కదా, అలాగా అంటాం. అలాగంటే ఆ మాట లేస్తుంది. ఏం మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడుతున్నాం, గొడవ పెట్టేసింది అనమాట ఆవిడ. ఆ పక్కన ఎవరు లేదని సరే అంటే ఏంటి, ఒకవేళ క్షమించే అనుకో, సరే అన్నాను ఎక్కువలే అని నిర్ణయించుకున్నారు, నిందించారు అంతే అని అన్నానుకో, ఏం చేస్తారు? ఏం మాట్లాడరు. అంటే అప్పుడు దెయ్యానికి ఏం పెట్టినట్టుగా బాధ పెట్టినట్టు. అంటే మనము దెయ్యాన్ని బాధ పెట్టేవారు ఉన్నారంటే మనం ఒకరు ఏం చేసుకోవాలి? క్షమించుకోవాలి. ఒకరినొకరు క్షమించుకోవాలి. మన బట్టి మనం తెలిసిన వాళ్ళు క్షమించడం కాదు, మనం ఎవరు ఏమన్నా సరే క్షమించే మనసు ఉంటే నిజంగా దెయ్యానికి బాధే. అదేంటి ఇన్నన్నా సరే ఏమనలేదు అని ఆడు ఎంత బాధపడిపోతుందో తెలుసా? అలా బాధ పెట్టాలంటే మనం ఏం చేయాలి తెలుసా? క్షమించాలి. మన ఇంట్లో ఉన్నా, కుటుంబంలో ఉన్నా, వీధిలో ఉన్నా, గ్రామంలో ఉన్నా, ఎక్కడైనా మనం ఉన్న ప్రాంతంలో ఉన్నా సరే మనం ఏం నేర్చుకోవాలంటే దెయ్యాన్ని బాధ పెట్టే వారు ఉండాలంటే మనం ఏం చేయాలి? క్షమించాలంటే. యేసుప్రభు క్షమించకపోతే మనకి రక్షణ వచ్చేదా? మన తప్పులు మన పాపాలు కానీ క్షమించకపోతే మనకి ఈ స్థితి ఉండేదా? దేవుడి అందుకే యేసుప్రభు మిమ్మల్ని క్షమించే ప్రకారంగా కరుణాసిద్ధులై మీరు ఒకరినొకరు ఏం చేయాలంట? క్షమించుకోవాలి. రెండోగా మనం చూస్తే దేవుడు చూడాలి. తర్వాత ఇంకొకటి, ఆ దెయ్యాన్ని బాధపడే క్రైస్తవులుగా ఉండాలంటే మనం ఇంకో పని చేయాలి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే ఏంటంటే, మనం ఆనందించడం ద్వారా ఏంటి మనము దెయ్యాన్ని బాధపడొచ్చండి. దేని ద్వారా? ఆనందించడం, అంటే సంతోషించడం ద్వారానా? అంటే చూడండి, చాలా మంది మనము అది ఏదో కెడతా ఉంటారు, మనము నవ్వుతూ ఉంటాం అనుకుందాం సాధారణంగా. నాకు ఎలా ఉంటుంది? ఇద్దో ఉంటే వాళ్ళు మనం తిడుతున్నారు, కొడుతున్నారు, నవ్వుతున్నాం అనుకో, పాఠం పాడుతున్నాం అనుకో, ఎలా ఉంటుంది? బాధేనా? ఆ దెయ్యానికి ఏముంటుంది? బాధ. అందుకనే హబక్కూకు అంటాడు, అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపమైన, ఒలివ కాపు లేకపోయినా, చేనులో పంట చేతికి రాకపోయినా, గొర్రెలు దొడ్డులు లేకపోయినా, సాలలో పశువు లేకపోయినా నేను ఆనందించను. తర్వాత నా రక్షణకర్త అయిన నా దేవుని యందు ఆనందించు. సంతోషం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు వాక్యం ఉంటుందండి బైబిల్లోను. 3వ అధ్యాయం 18 వచనం ఉంటుంది. నేను నా ప్రభునందు ఆనందించేదను అని ఉంటుంది. ఈ సంవత్సరము నా ప్రభునందు ఆనందిస్తానంట నేను అంటాను. కానీ ఎప్పుడు అది చెప్పరు. ఎప్పుడు ఆనందించడం? ఎప్పుడు సినిమా చూసినప్పుడు ఆనందించడం. అంటే ఎక్కడే నాకు సినిమాలే చూపించేస్తాడు దేవుడు, నాకు అతిథులే ఇచ్చేస్తాడు దేవుడు. అంటే నువ్వు ఎప్పుడు ఆనందిస్తావు ఉంది కాబట్టి. అది కాదు. ఎప్పుడు తెలుసా? ఏ అంజూరపు చెట్లు పూయకుంటున్నాను, ద్రాక్ష చెట్లు ఫలించపోయినాను, అంటే ఒలివ చెట్లు కాపు రాకపోయినాను, చేరలో పంట చేతికి రాకపోయినాను, గొర్రెలు దొడ్డులో లేకపోయినాను, సాగులో పశువు లేకపోయినాను, నేను దేవుని ఆనందిస్తాను. అప్పుడే సాతానికి భయము, బాధ. దేవుని స్తోత్రం. ఈయనకేంటి ధైర్యం? ఎక్కడ వచ్చేసింది ధైర్యం? వీళ్ళు మాట్లాడుకుంటారు. నేను చాలా మంది విన్నాను, మనుషుల గురించి విన్నాను. ఇలాగే సంతోషం. ఆ ఇంట్లో ఏముండదు, ఎన్ని బాధలో వాళ్ళకి, అయినా ఇక్కడే అలాగా అని అది బాధపడిపోతూ ఉంటారు. ఇది ఏం చేస్తారు? మాకు అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు, కానీ ఏమీ లేదు, కానీ వాళ్ళకి ఎంతో సంతోషం.
అంటే ఏంటది? అలా ఉంటే మనకి దేన్ని బాధ పెట్టినవారు? దెయ్యాన్ని బాధ పెట్టినవారుగా ఉండాలంటే మన పాటలు పాడటమే. ఒక పాట చెప్పారు, కష్టాల్లో స్తోత్రం చెప్పడమే సూత్రం అంట. కష్టాలేంటి? స్తోత్రం చెప్పడమే సూత్రం. స్తోత్రమే తిట్టినా కొట్టినా స్తోత్రమే. చాలాసార్లు ఉప్మా చెప్పుకుంటాం కదా, కొలాయి దగ్గర అమ్మ కొలాయి దగ్గర గొడవ ఉంది. అప్పుడు ఇప్పటికీ ఉప్మాతలో కొలాయి దగ్గర లైన్గా చూసుకుంటూ ఉంటారు ఒక మంచినీళ్ళ కోసం. అయితే అప్పుడు అలా తోసేసి అక్కడనే ఉంటారు కదా, మేము నంద్యాల అక్కడ ఉండేవాళ్ళు, చిత్తూరులోను. ఆ నన్నే వదిలేరు. నేను కొన్ని రోజులు అక్కడ ఉన్నాను కదా, వీళ్ళు వచ్చిన తర్వాత నేను ఉన్నాను. నేను వంట చేసుకున్నాను. తక్కువ రోజులు 4 రోజులు వంట చేసుకున్నాను. రోజుకు ఒక వంట చేసుకోండు. కొబ్బరి నూనె అంతా అయిపోయింది. వాటర్ చూస్తే కొబ్బరి నూనె మంచిగా తెలిసింది కాదు, ఏదో నూనె వేసుకుంటాను. మొత్తం కుక్కర్లో పెట్టేసుకొని వేసేసుకున్నాను. నాకు నీళ్ళు కావాలి కదా, నేను నీళ్ళు బిందు పెట్టుకొని ప్లాస్టిక్ బిందులో రంగురంగు బిందులు ఉంటాయి కదా, నీళ్ళు పెట్టులో ఉంటే ఈ సార్కి ఇచ్చేయండి అని కన్సెక్స్ ఇచ్చాడు. అంతే ఆ కుట్టేసుకుంటాను. కానీ నేను వస్తే నాకు బిందు నీళ్ళు ఇచ్చాడు. ఆ బిందులో 2 రోజులు 3 రోజులు తెచ్చిపోయింది. అంటే అయితే ఒక కొలాయి దగ్గరట, అంటే మీకు దేని గురించి చెప్తాను ఇది, మనము బాగా సంతోషిస్తే అని దాని చెప్తాను. కొలాయి దగ్గర బిందె వెళ్ళిపోయింది, బిందె కొట్టేసి బిందె ఎగిరిపోయి కొట్టేసి తిట్టేస్తున్నారు. ఈడేం చేస్తుందండి? స్తోత్రం స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, దేవా స్తోత్రం, దేవ స్తోత్రం అంటే ఆవిడ ఇంకా తిట్టేస్తుంది. దగ్గరికి వచ్చింది, ఏమన్నా ఏం చేస్తున్నావు మీ భాషలోను? స్తోత్రం అంటావా అని, మీ అమ్మకి స్తోత్రం, మీ నాన్న స్తోత్రం, మీకు స్తోత్రం, మీ ఆయన స్తోత్రం, కొడుకు స్తోత్రం చేస్తుందంట. అంటే ఆయన ఏంటి, ఇవి కా స్తోత్రం చెప్తుంది స్తోత్రం అంటే నీకు హల్లెలూయా, నీకు మీ అమ్మకి హల్లెలూయా, మీ నాన్నకి హల్లెలూయా అంటే అది తిట్టే అనుకుంటుంది. కానీ అది ఆవిడ చెప్పిన పాటగా చెప్పారు కదా, కష్టాల్లో కూడా స్తోత్రం చెప్పడమే మనకు సూత్రం అన్నాడు. ఈ సూత్రం ఉపయోగించింది. ఈ సూత్రం ఉపయోగించి ఆయన అందరూ కూడా తిట్టనుకున్నది. వాళ్ళు తిట్టేమో దేవుని పెట్టారా, వాళ్ళు అనుకుంటారు కొంత కావాలని స్తోత్రం హల్లెలూయా అంటారు వాళ్ళు అంటారు. మనం ఏం చెప్తాం? మంచిది ఎలాగంటే సరే దేవుని స్తుతిస్తున్నాం కదా, దేవుని స్తోత్రం చెప్పాలి, దేవుని స్తోత్రం. అలా దేవుడు మన పాటలు పాడుతూ ఉంటే కష్టములు, కన్నీరు, బాధలు, వేదలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే పాటలు పాడుతూ ఉండాలి. ప్రతి పాట కూడా ప్రతి సందర్భం కష్టం వచ్చిందా, కష్టమైన కన్నీళ్ళు వచ్చాయా, తర్వాత ఆ పాట పాడాలి. ఏ సందర్భం బట్టి బాధపడుతున్నారంట, భయపడనుకో, భయము లేదు, దిగులు లేదని. ఇంకా కష్టం వచ్చిందని చింత వచ్చిందని, చింత లేదు, ఇక ఏసి పుట్టేదని ఓ చింతలోను. కన్నీరు ఉందనుకో, కన్నీరు ఎలా నీ కన్నీరు తుడిచిపోయాడు. అంటే ప్రతి సందర్భం బట్టి మనం దేవుని ఏం చేయాలి? స్తుతించాలి, పాటలు పాడాలి, దేవుని స్తోత్రం కలిగిన కాక. నీకు ఏ రాకపోతే ఆ రాగం రాకపోతే చదివే అలాగా పాటలే, అది పాట అనుకో. కానీ నువ్వు దేవుని ఏం చేయాలి? పాటలు పాడుతూ ఉండాలి. అందుకనే ఈయన పాటలు పాడుతున్నాడు. ఏ అంజూరపు చెట్లు పూయకుంటున్నా, ద్రాక్ష చెట్లు భరించబోయినా, ఎలాగున్నా నా దేవుళ్ళు నేను ఆనందిస్తాను, నిత్యము దేవుళ్ళు ఆనందిస్తాను అన్నాడు. ఆనందించడే మనం క్రైస్తువులుగా సాతాను దెయ్యాన్ని బాధపడే క్రైస్తువులుగా మారిపోతాము. అలా ఉండుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన అందుకే అంటున్నాడు, యాకోబు పత్రికలో కూడా రాయబడి ఉంది, కష్టంలో కూడా మీరు ఏం చేయాలంటే వారు మనం సంతోషంగా. మూడోదిగా మనం చూస్తే ఏంటి, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే 4 నుంచి 7 వచనం చూస్తే అపవాదుని ఎదిరించండి. ఇప్పుడు దేవుని ఎవరిని ఎదిరించాలి? అపవాది అంటే ఎవరు? అది తెలిసి కదా, తంత్రగొట్టు. అటు పేరు చాలా ఉన్నాయి. తంత్రగొట్టు, మోసగాడు, ఇంకా చాలా ఉన్నాయి. అంటే మన సాధారణ అనవసరం లేదు. అపవాది, తంత్రకుడు, అబద్ధికుడు, జనకుడు. దేవుని బిడ్డలారా, ఏదైనా సరే చెడు చేసేవాడండి. ఆ చెడుని చేసే దెయ్యము, ఆ దెయ్యం పనులు చేసేవాడిని, ఆ దెయ్యము బాధ పెట్టాలి అంటే మనం ఏం చేయాలంటే ఎదిరించాలి. ఎలా ఎదిరిస్తాం? ఎదిరించాలి. నల్లోడు గుల్లోడు నవ్వే రాదండి. ఆయన ఉంటే ఏసై ఉంటే, తెల్లోడు ఏసై ఉంటే నవ్వే నవ్వండి అని పాడారు. నవ్వడమే కాదు, అంత మాత్రం. మూడోదిగా మనం ఏం చేయాలంటే మన మాటల ద్వారా వాడిని భయపెట్టచ్చు, అంటే బాధ పెట్టచ్చు. ఎలాగ మాటలు? అనుకూలమైన మాటలు మాట్లాడి
ఏంటి పెద్ద కుట్టేస్తాడు తిట్టేస్తాడు అని అన్న మాటలో తిట్టాడు అనుకో మనకి ఆ తిట్టికి మనం ఏం చేయాలంటే అనుకూలమైన అంటే ఎఫ్ఎస్సి పత్రికలో రాయబడి మాట ఏంటి తెలుసా? సందర్భం బట్టి మీకు అనుకూలమైన మాటలే మాట్లాడాలి కానీ ప్రతికూల మాటలు మాట్లాడకూడదు అని ఉంది. యాకోబు పత్రికలో కూడా ఉంది, పేతురులో కూడా ఉంది. 1 పేతురు 1:13 ఎలా మనం ఎప్పుడు కూడా సంతోషించే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మనము ఎప్పుడు కూడా ఆ మాటలు మాత్రము అనుకూలమైన మాటలే మాట్లాడాలి. ఏంటండి ఏ మాటలు? ప్రతికూల సమయంలో కూడా అనుకూల మాటలు మాట్లాడాలి. అంటే దేవునికి అనుకూలంగా మాట్లాడేసా అమ్మా దేవుని నమ్ముకున్నావు ఇలాగే అందుకే అయిపోయినా పర్వాలేదు, నా దేవుడు నాకు మంచి రోజులు ఇస్తాడు. యోబు చూడండి, యోబు అంటే యోబుకి ఎలా ఉన్న పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? యోబుకి కొడుకులు పోయారు, కూతురు పోయారు, ఆస్తులు పోయి శరీరంలో కురుపులతో ఉన్నాడు. కానీ అన్నాడు ఏమన్నాడంటే దేవుడు ఇచ్చాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తెలుసు, ఆయన నామమునకే మహిమ కలుగునుగా అన్నాడు. దేని అన్నాడు? నోటి ద్వారా పాపము చేయలేదు. అంటే మన అనుకూలమైన మాటలు అంటే పాజిటివ్ వర్డ్స్ వాడాలి. బి పాజిటివ్. మన బ్లడ్ ఏ ఉండాలి? ఏ పాజిటివ్? బి పాజిటివ్. ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి. ఎప్పుడు సంగమా ఇంతే, మా సంఘం ఇంతే, మరి నాకు ఈ రోగం ఇంతే, నాకు రాదు, నేను బాగుపడను, నా బ్రతుకు ఇంతే, నా కుటుంబం ఇంతే, నా జీవితం ఇంతే అని అనకూడదు. నాకు మంచి రోజులు వస్తాయి, నా దేవుడు నన్ను దీవిస్తాడు, నేను సాతానా అపవాది పో అని ఎదిరించాలి. అంటే మనం అనుకూలమైన మాట్లాడితే దెయ్యాన్ని ఏంటి ఇలా నష్టపెట్టేశారు, ఇలా నష్టపెట్టి నేనే దెయ్యాన్ని నేను పాడు చేయడానికి చూశారు. కానీ వీళ్ళు ఏం చేస్తారో నన్నే బాధపడుతున్నారండి, నేను పాడు చేస్తున్నానంటే దెయ్యం పాడు చేసినానుకో, ఇప్పుడు సాతానా నువ్వు నన్ను పాడు చేసావు అవ్వదు అన్నాడా? ఇప్పుడు యోబు అన్నాడా? చూడండి, యోబు సాతాను ఏం మాట అన్నాడా? సాతానా నువ్వే చేసావు, నా పిల్లలు నువ్వే చంపేసావు, నా ఆస్తిని అంతా నువ్వే తీసుకుని నువ్వే చేసావు అన్నాడు. ఏమన్నాడు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుని అన్నాడు. సాతాను తీసుకున్నాడు అన్నాడా? అప్పుడు సాతానికి ఎలా ఉంటది? బాధ ఉంటుందా లేదా? దెయ్యాన్ని బాధ పెట్టాడు లేదా? చెప్పండి, ఆలోచించాడు. ఏంటి నేను ఈ బాధలన్నీ నేను కలిగి చేస్తే దేవుడే కలిగి చేశాడు, దేవుడే నన్ను మళ్ళా బాగు చేస్తాడు అని ఎలా ఉంటది? బాధ ఉంటుందా? అంటే సాధారణ బాధ పెట్టేవారిగా ఉండాలంటే మనం దేవుడే చేశాడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడేమో, ఇంకా నేను దేవుడి సన్నిధిలో బలంగా ఉంటానని ఇంకా అలా ఉంచాడేమో కష్టము. దేవుడి సన్నిధిలో ఇంకా నేను బలంగా ఉండాలని ఈ బాధ ఉన్నదేమో అని దేవుని బట్టి మనం సంతోషించాలి, దేవుని బట్టి మనం మాట్లాడాలి. దాని ద్వారా మనకి ఏం చేస్తుంది? దెయ్యాన్ని బాధ పెట్టే వారిగా ఉంటారు. నా దెయ్యం చేసేసింది, అదే చేసేసింది, ఇదే చేసింది కాదు, దేవుడు నాకు ఏదో కీడి అనక మేలు దాచి ఉంచాడు అని మనం నమ్మాలి. అలా నమ్మగలిగితే నిజంగా దెయ్యాన్ని బాధ పెట్టే క్రైస్తవులుగా ఉంటాం. ఈరోజు మనం ప్రశ్నించుకుందాం, ఎలా ఉన్నాము? దెయ్యం చేత బాధపడే వారిగా ఉన్నామా? దెయ్యాన్ని బాధ పెట్టే వారిగా ఉందామా? ఎందుకని దెయ్యాన్ని బాధ పెట్టే వారిగా ఉండకూడదు. మనం ఈ రోజున ఒక నిర్ణయం తీసుకోవద్దా? దెయ్యాన్ని బాధ పెట్టడానికి సింపుల్ గా 3 మాటలు చెప్పాం. ఒకటి ఏం చేయాలి? ఏమో ఏదో చేయాలి. ప్రార్థన, వాక్యము ఇవన్నీ కూడా ఎప్పుడు చేయవలసింది. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనూ ఏం చేయాలి? క్షమించాలి. రెండేదిగా ఆనందించాలి, సంతోషించాలి. కష్టకాలంలో ఇబ్బందికరంగా సంతోషించాలి. మూడోదిగా మనము అనుకూలంగా మాట్లాడాలి. దేవుని మన మాటలు అంటే విశ్వాస మాటలు మాట్లాడాలి, అవిశ్వాస మాటలు మాట్లాడకూడదు. దేవుడు సంఘం ఇలా ఉంటాడు, దేవుడు రోజు వస్తాడు, ఈ సంఘాన్ని దీవిస్తాడు, ఈ సంఘంలో నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను వాడుకుంటాడు, దేవుడు నాకు మంచి రోజు ఇస్తాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, నాకు అన్ని ఇస్తాడు అనే విశ్వాసాన్ని మనం ఉంటే దెయ్యాన్ని బాధ పెట్టే క్రైస్తవులు అవుతాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. రండి, మోకరించండి, మనం పరిశీలన చేసుకుందాం. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధ కృపగల మా ప్రభా జీవాస్తానికి వందనాలు. ఈ రోజున మమ్మల్ని మేము పరుచుకోవాలన్నావు, మమ్మల్ని విడిపిస్తాడున్నావు, సాతాలను మాకు అప్పగిస్తారంటున్నావు, అపవాది శత్రువును మనకు అప్పగిస్తారంటున్నావు. అయితే శత్రువును అప్పగించి శత్రువునే బాధ పెట్టే, దెయ్యాన్నే బాధ పెట్టే క్రైస్తులుగా ఉండడానికి నాయన
మా క్షమగుణాన్ని మాకు కలిగి ఉండాలని చెప్పావు. అలాగనే ప్రభా నాయన శ్రమలో, శోధనలో, బాధలో, కష్టాల్లో, కన్నీరులో కూడా అవి ఏమున్నా లేకున్నా సంతోషించని చెప్పావు. పరిస్థితులు ఎలాగున్నా సంతోషంగా ఉండమని చెప్పావు. అలాగనే ప్రభా నాయన అనుకూలమైన పదాలే, అనుకూలమైన మాటలే, నీ మీద విశ్వాసం గల మాటలే మాట్లాడమన్నావు. విశ్వాసం మీద నమ్మమన్నావు. ఆ విధంగా దెయ్యానికి భయం, బాధ అయ్యా, ఆ బాధలన్నింటినీ వినిపించడానికి కీర్తనలు మేము చదువుకున్న కీర్తన ఉంది కదా ప్రభా. ఏదో ప్రభా బాధల నుంచి ఆయన తప్పిస్తారన్నావు. ప్రతి బాధ నుంచి, ప్రతి కన్నీటి నుంచి తెప్పించి విడిపించి మేము దైవం చేత, శోధనల చేత, అపవాది చేత, సమస్య చేత బాధపడకుండా దాన్నే, ఆ సమస్యనే జయించి, సమస్యనే భయపెట్టి బాధ పెట్టే విధంగా ఆ యొక్క సమస్య నేను భయపెట్టలేక సమస్యను ఏమి చేయలేవు అని సమస్యను ఎదిరించే విధంగా, అపవాదుని ఎదిరించమన్నాం. సమస్యను ఎదిరించి మాట్లాడలేకున్నా మా జీవితాలను క్రమపరచమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.